బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఘటనకు కారణమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అకాడమీ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక లేటెస్ట్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ను అరెస్ట్ కూడా చేశారు కర్ణాటక పోలీసులు. ఇలాంటి నేపథ్యంలో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. బుధవారం రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. 18 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవడంతో పర్మిషన్ లేకుండా పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సంఘటన జరిగి నేపథ్యంలో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ తొక్కిసలాటకు మూల కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతాడని హడావిడిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర పరేడ్ నిర్వహించినట్లు సమాచారం అందుతుంది. మంగళవారం రోజున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అర్ధరాత్రి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక టైటిల్ గెలిచిన తర్వాత గురువారం రోజున విరాట్ కోహ్లీ కుటుంబం లండన్ వెళ్లనున్నట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హడావిడిగా పరేడ్ నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని బెంగళూరు పోలీసుల వద్దకు వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బృందం అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బోర్డు సభ్యులు రిక్వెస్ట్ పెట్టారట. అయితే దానికి బెంగళూరు పోలీసులు అసలు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఆ సమయంలోనే విరాట్ కోహ్లీ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్య బృందం. విరాట్ కోహ్లీ లండన్ వెళ్తాడని గురువారం ప్రయాణం కానున్న నేపథ్యంలో బుధవారం ఖచ్చితంగా పరేడ్ ఉండాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అలాగే రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా బెంగళూరు పోలీసులపైకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే రాజకీయపరమైన ఒత్తిళ్లు కూడా రావడంతో పోలీసులు హడావిడిగా పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అక్కడ సిబ్బంది లేకపోయినా చిన్నస్వామి వద్ద కేవలం 5,000 మంది పోలీసులను ఏర్పాటు చేశారట. కానీ అంచనాకు మించి చిన్న స్టేడియం ద్వారా 3 లక్షల మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రావడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ సంఘటన జరిగి 18 గంటలు ముగియక ముందే విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోయాడు. ముందస్తుగా గురువారం వెళ్లిపోవాలని ఫిక్స్ కావడంతో నిన్నటి రోజున లండన్ ఫ్లైట్ ఎక్కింది విరాట్ కోహ్లీ ఫ్యామిలీ. దీంతో విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మరోపక్క బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 11 మంది మృతి చెందిన నేపథ్యంలో బాధ్యులందరినీ అరెస్ట్ చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ దీనిపై కర్ణాటక డీజీపీతో సమీక్ష నిర్వహించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ నేపథ్యంలో బెంగళూరు తొక్కిసలాట సంఘటనపై చాలా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అదే సమయంలో డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఎన్ఏ మేనేజ్మెంట్ అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని స్పష్టంగా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందస్తు సమాచారం లేకుండా ర్యాలీలు అలాగే పరేడ్ నిర్వహించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా పరేడ్ నిర్వహించేలా చేశారని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. బాధ్యులు ఎవరిని కూడా వదలకూడదని అందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ సంఘటనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును A1గా పేర్కొంది కర్ణాటక పోలీస్ శాఖ. అలాగే డిఎన్ఏ మేనేజ్మెంట్ను A2గా ఇక A3గా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ను చేర్చింది పోలీస్ శాఖ. ఇక తాజాగా బాధ్యులందరినీ అరెస్ట్ చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు ఇవ్వడంతో ఈ సంఘటన మరింత హాట్ టాపిక్గా అయింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.